హాయ్ వ్యూయర్స్. ఒక ఊరిలో రామయ్య అనే ఒక కుమ్మరి ఉండేవాడట. ఆ రామయ్య దగ్గర ఒక గాడిద, ఒక కుక్క ఉండేవట. రామయ్య రోజూ తాను చేసిన కుండలన్నింటినీ ఆ గాడిద మీద వేసుకుని బజారుకు వెళ్లి వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తూ ఉండేవాడట. అయితే ఒకరోజు ఆ గాడిద అనుకుంటుందట, నా చేత ఇంత వెట్టి చాకరీ చేయిస్తున్నాడు, నాకేమో కుళ్ళిపోయిన మిగిలిపోయిన ఆహారాన్ని ఇస్తున్నాడు, ఖాళీగా ఉన్న ఆ కుక్కకు మాత్రం రోజు పాలు మాంసం పెట్టి పోషిస్తున్నాడు, ఎందుకు అని బాధపడిందట. అయితే దానికి ఒక ఐడియా వచ్చిందట. కుక్క ఎప్పుడు రామయ్య ఇంటికి రాగానే తోకూపుకుంటూ వెళ్లి తన కాలిని నాకుతూ ఉంటుందన్నమాట. అయితే తాను కూడా అలా చేస్తే తనకి ప్రేమ ఉందనుకుని తన్ని బాగా చూస్తాడు అనుకుని ఒకరోజు రామయ్య ఇంటికి రాగానే తోకూపుకుంటూ వెళ్లి రామయ్య ముఖాన్ని నాకుతుందట. అయితే రామయ్య మీద తిరగబడి కొట్టడానికి వస్తుందేమో అనుకుని కర్ర తీసుకుని గాడిదను చితకబాదుతాడంట. ఈ కథలో నీతేంటో తెలుసా? మనమెప్పుడూ మనలాగే ఉండాలి. ఇతరులను చూసి అనుకరించాలనుకుంటే ఇటువంటి శిక్షలే పడతాయి కదా.